హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంశు. ఈరోజు వీడియోలో గారెలు క్రిస్పీగా కొన్ని గంటల పాటు కూడా కరకరలాడుతూ ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొన్నిసార్లు మనం గారెలు చేసుకునేటప్పుడు అవి గట్టిగా ఉండిపోతాయి, లేదంటే మెత్తగా సాగుతూ ఉంటాయి కదా. అలాంటివేమీ లేకుండా కొన్ని టిప్స్ పాటిస్తూ చేశారంటే ఈ గారెలు పొద్దున వేసినవి సాయంత్రం వరకు అంతే క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి. అంతేకాదు దీనిలోకి మంచి పుదీనా ఫ్లేవర్తో చట్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి ఏమాత్రం లేట్ చేయకుండా క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా దీనికోసం నేను కేజీ పొట్టు మినపప్పు 8 గంటల పాటు నానబెట్టుకున్నానండి. మీరు ఈ పట్టు మినపప్పు బదులు గుళ్ళు కూడా తీసుకోవచ్చు. మనకి పప్పు అనేది 8 గంటలు నానితే సరిపోతుంది అనమాట. అంతకంటే ఎక్కువ నానిపోతే ఏమవుతుందంటే మనకి గారెలు అనేవి క్రిస్పీగా రావాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా మీరు పప్పులో కొంచెం పొట్టు ఉండేలా కడిగి శుభ్రం చేసుకోండి, ఎందుకంటే పొట్టు ఉంటే గారెలు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో నుంచి ఒక గుప్పెడు మినపప్పు గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా అస్సలు నీళ్లు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే గారెలు పిండి మరీ లూజ్ అయిపోతే గారె అనేది క్రిస్పీగా రాదండి. అలాగే ఎక్కువ నూనె పీల్చేస్తుంది అనమాట. మీరు పప్పులో నుంచి నీళ్ళంతా వాడ్చుకుని కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మీరు ఉప్పు వేసాక పిండి ఎలాగో జారిపోతుంది కాబట్టి ఆ తర్వాత మీకు పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే 2-3 పచ్చిమిర్చి ముద్దని కూడా ఇందులో వేసేసేయాలి. ఇలా వేయడం వలన మనకి రుచి చాలా బాగుంటుందండి. అలాగే తగినంత కల్లుప్పు కూడా వేసేసుకొని పిండిని మరి కాస్త గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఉప్పు వేసిన తర్వాత కన్సిస్టెన్సీ చూడండి, కొంచెం జారుగా అయిపోతుంది అనమాట పిండి. మీరు ముందే నీరు వేసుకున్నారంటే గారెల పిండి మరీ లూజ్ అయిపోతుంది, నూనె కూడా ఎక్కువ పీల్చేసుకుంటుంది అనమాట. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. మనకి గారె చేసేటప్పుడు పిండి అనేది చక్కగా ఉండకొచ్చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుని ఒక గిన్నెలోకి తీసి ఓ అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పిండిలో మనం తీసి పెట్టుకున్న మినపప్పును కూడా ఇందులో వేసేసేయండి. ఇలా వేయడం వలన గారెలు మనకి చాలా క్రిస్పీగా వస్తాయండి. అలాగే పప్పులు కూడా చక్కగా వేగి కరకరలాడుతూ ఉంటాయి. అలాగే 2 సన్నని ఉల్లి తరుగు, కట్ చేసుకున్న గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, కాస్తంత కరివేపాకు వేసుకుని పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మీకు అవసరం అనిపిస్తే ఉప్పు చూసుకుని, సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే మీరు గారెలు వేసుకునే ముందు ఓ అరగంట పాటు ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి తీసారంటే గారెలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఈ టిప్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. వేయించి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి, అలాగే గుప్పెడు పుదీనా, కొత్తిమీర కూడా వేయించేసేయండి. అలాగే 50 గ్రాముల పల్లీల వరకు వేసుకుంటున్నానండి. ఇందులోని 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 4-5 కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీ చట్నీలో ఇలా పుదీనా, కొత్తిమీర వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చట్నీని కూడా చక్కగా పోపు పెట్టేసుకోండి. ఈ చట్నీ కాంబినేషన్ గారెల్లోకి చాలా బాగుంటుందండి. పల్లీ చట్నీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక చిన్న పిండి ఉండని వేసుకోండి. ఇది ఒక్కసారి పైకి రాకుండా కొద్దిగా పైకి తేలుతూ వచ్చిందంటే మనకి ఆయిల్ కరెక్ట్గా హీట్ అయినట్టు లెక్క. ఇప్పుడు పిండిని ఒక్కసారి కదిలించేసుకొని చక్కగా గారెలు వేసేసుకోండి. ఒక సైడ్ దోరగా వేయించుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా దోరగా వేయించేసుకోవాలి. మీరు ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో పెట్టేసుకొని గారెలు వేసుకున్నారంటే కింద మాడిపోతాయి, లోపలి వరకు ఉడకవన్నమాట. ఎప్పుడైనా సరే గారెలు వేసుకునేటప్పుడు నూనె అనేది లో టు మీడియం ఫ్లేమ్లో ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనకి గారెలు అనేవి అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి అన్నమాట. మీరు ఆయిల్ అనేది హీట్లో పెట్టుకున్నారంటే కొన్ని గారెలు త్వరగా వేగిపోతాయి, కొన్ని అలానే ఉండిపోతాయి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక చిల్లుడు గరిటెలోకి తీసుకొని ఆయిల్ అంతా వాడ్చేసుకొని చక్కగా వేడిగా చట్నీతో పాటు సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. అలాగే మిగిలిన గారెలు కూడా ఇలాగే వేసేసుకోవాలి. ఈ గారెలతో పెరుగు ఆవడ చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మనకి గారెలు సాయంత్రం వరకు అలాగే క్రిస్పీగా ఉంటాయన్నమాట. రెసిపీని ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది. మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.